సో మనమైతే ఇప్పుడు లోడింగ్కి అయితే వచ్చేసాము. కొండగావ్, ఛత్తీస్గఢ్ కొండగావ్లో లోడింగ్కి వచ్చాము. మొక్కజొన్న లోడింగ్. గండేపల్లికి అయితే మన బండి లోడింగ్కి వచ్చింది. లోడింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మన తెలంగాణ ఆంధ్రాలో అయితే నిచ్చెన మంచిగా ఉండకపోయినా మన అమ్మాలీలు మంచిగా లోడింగ్ కూడా చేయరు. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, డేంజర్గా ఉంది నిచ్చెన, అయినా కూడా లోడింగ్ చేస్తున్నారు. బస్తాకి 2 రూపాయలే అంట వీళ్ళకి, అయినా కూడా లోడింగ్ చాలా మంచిగా వేస్తారు వీళ్ళు. మేము చూసుకోవడం కూడా అవసరం లేదు, లెక్క కూడా వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ బస్తాలు కూడా మేము చేయి అందియడం కూడా అవసరం లేదు, వాళ్ళే చేసుకుంటారు మొత్తం. మేము జస్ట్ ఇప్పుడు మేము బండి పైన ఉంటే కూడా మీరు కిందికి వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం లేని అన్నారు. మనకి వ్లాగింగ్ చేసేది ఉందని చెప్పేసి వాళ్ళతో చెప్పి వీడియో తీసుకుంటాను అంటే తీ మంచిగా తీ అని చెప్పారు. ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు ఇక్కడ, 15 మంది దాకా ఉన్నారు. మన బండి అయితే గంటలో లోడ్ అయిపోతుంది. లోడ్ అయిపోగానే తాడు పట్ట మొత్తం వీళ్ళే కడతారు. 300 వస్తుంది ఖర్చు మళ్ళీ వాళ్ళకి. మరి మన తెలంగాణ ఆంధ్రాలలో అయితే 500 ఇస్తేనే తాడు పట్ట వేస్తా అంటారు, 700 అడుగుతారు. ఇక్కడ లోడింగు వాళ్ళే రింగులు వేస్తారు, వాళ్ళే పట్టా వేస్తారు, ఆయన కూడా 300 ఖర్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో అయితే మార్కెట్ ఫుల్గా ఉంది, అందుకే మేము ఇక్కడికైతే వచ్చి లారీ తోలుకుంటున్నాం. ఓ ఫ్రెండ్స్, బస్తా మొత్తం కింద కారిపోతుంది. ఈయన గారు చూడండి ఎట్లా లోడ్ వేస్తుండో, పుష్ప అంట ఆయన. బాబాయ్ మంచి బస్తాలు తీసుకురావాల్సిందిగా. ఇస్తాడు ఆగండి, ఇప్పుడేగా స్టార్ట్ అయింది. ఇందాకలా చెప్పే వాళ్ళకి అయితే బాడీలో చినిగిన బస్తాలు వేస్తాం, కొన్ని చినిగినే ఉన్నాయని చెప్పిర్రు, అందుకనే. ఇదేంది కింద అడ్డం కొడుతుండేంది? సరే, వాళ్ళ స్టైల్గా వాళ్ళు చేస్తున్నారు, చూద్దాం. ఇలా లోడింగ్ ప్రాసెస్ మామూలుగా ఉండదు, చూడండి ఉంటుంది. చిన్న చిన్నగా లోడ్ చేస్తున్నారు.